యురేనియం త్రవ్వకాలను నిలిపివేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామం వద్ద యురేనియం త్రవ్వకాలకు అనుమతులు ఇచ్చారని, అందులో భాగంగా అధికారులు త్రవ్వకాలు చేపట్టగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని ఆయన అన్నారు. ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే యురేనియం త్రవ్వకాలు నిలుపుదల చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయటాన్ని ఆయన స్వాగతించారు. ప్రజల కోరిక మేరకు పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తిక్కారెడ్డి అన్నారు. యురేనియం త్రవ్వకాలు నిలిపివేసినందుకు కప్పచాల గ్రామం వద్ద ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడారు. గవర్నమెంట్ వారి తరఫున కలెక్టర్ గారికి వచ్చినటువంటి దీని ప్రకారం కలెక్టర్ గారు కూడా నిన్న క్లియర్ గా చెప్పేశారు, అయ్యా మేము యురేనియం తవ్వకాలు జరగటం లేదు అని చెప్పి. మరి తొందరలోనే మేము కప్పట్రాల గ్రామానికి వెళ్ళి అక్కడ మా నాయకులైనటువంటి బొజ్జమ్మ గారు, సర్పంచ్ చెన్నమనాయుడు గారు, అలాగే మా అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ కలిసి థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్ అనేది పెద్ద ఎత్తున పెట్టుకుంటున్నాం కప్పట్రాలలో. అక్కడికి మీరందరూ కూడా రావాలి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రావాలి. ఎవరైతే మా మీద బురద చల్లాలనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే ప్రజలకు సంక్షేమం సంబంధించినటువంటి పార్టీ తెలుగుదేశం, ప్రజలకు మేలు చేసే పార్టీ తెలుగుదేశం, ప్రజల కోసమే ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఇమ్మీడియట్ గా యురేనియం తవ్వకాలు చేసేది లేదు, ఇమ్మీడియట్ గా అటువంటి కార్యక్రమం ఉంటుంటే బంద్ చేయండి అని చెప్పేసి క్లియర్ గా మేము చేశాం. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే ఒకసారి ఎంతో ముందు పోయినటువంటి దీన్ని ప్రజల కోసం, ఇక్కడ ప్రజలు పాడైపోతారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్యాయం అయిపోతారని మాకు ప్రజల దృష్టికి వచ్చింది కాబట్టి, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి వెంటనే చేశాం. ఏమయ్యా మా బొజ్జమ్మ గారికి వాల్మీకి రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ గారికి 70 కోట్లు ఇచ్చినారట యురేనియం తవ్వకాలలో, తిక్కారెడ్డికి ఒక 100 కోట్లు ఇచ్చినారట, సోమిశెట్టి గారికి 500 కోట్లు ఇచ్చినారంట. ఇదే మీరు చెప్పే ప్రచారం. మా ఎంపీ పంచలింగం నాగరాజు గారికి ఒక 1000 కోట్లు ఇచ్చినారు అని చెప్తారు ఎవరు యురేనియం తవ్వకాలలో. దట్ ఈస్ రాంగ్. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇవన్నీ ఒప్పుకోము మేము. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇది ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం. ఈ ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో ప్రజలే దేవుళ్ళు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగుల కోసం బలహీనల కోసం చేసే పార్టీ ముందుంటాం మేము. మీరు అందరు చూశారు గత ఎన్నికల్లో ఒక కురుబ సమాజానికి సంబంధించినటువంటి మా నాగరాజుని ఎంపీని చేసుకున్నాం. ఈరోజు రాష్ట్ర కురుబ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మానవి దేవేంద్రప్ప కర్ణాటక బార్డర్ లో ఉండే ఊరిని తీసుకొని వచ్చి మొత్తం ఈరోజు చేశాం. ఈరోజు ఎంతో మా పార్టీకి సేవలు అందించినటువంటి వెంకటప్ప నాయుడు గారి కుమార్తెను బొజ్జమ్మ గారిని ఈరోజు రాష్ట్ర వాల్మీకి సంఘం ఫెడరేషన్ అధ్యక్షులుగా చేశాం. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పుట్టినప్పటి నుంచి ఎన్నో ఎనలేని సేవలు అందిస్తూ ప్రతిపక్షంలో ఎవరికి భయపడక తడబడకున్నట్టు సోమిశెట్టి గారికి కూడా చైర్మన్ ఇచ్చాం. అలాగే నాగేంద్ర గారికి మేము వైఎస్ఆర్ ట్రస్ట్ లో చేశాం. అలాగే మల్లెల రాజశేఖర్ గారికి ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ చేశాం. అలాగే ముంతాజ్ బేగం గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్ చేశాం. కష్టపడినటువంటి కార్యకర్తలకు కానీ, కష్టపడినటువంటి నాయకులకు కానీ ఒక్కొక్కటికి అంచెల వారిగా, దశల వారిగా మేము చేసే దాంట్లో ముందున్నాం. దాంట్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ముందుంటారు. కార్యకర్తలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ ఇంటికే పదవులు వస్తాయి. వైఎస్ఆర్సీపీలో మాదిరి సూట్ కేసులు ఇస్తే పదవులు రావు. కోట్లు డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పార్టీ మాది కాదు. ఇంటికాడ కూర్చుంటే పదవులు వచ్చే పార్టీ. ప్రజల్లో ఉండండి, ప్రజల కోసం కష్టపడండి, ప్రజల కోసం పనిచేయండి, ఖచ్చితంగా మీకు పదవులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. కర్నూలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కప్పట్రాల ప్రాంతంలో యురేనియం తవ్వకాల గురించి జనాలంతా అపోహలకు గురయ్యారు. దీన్ని ఎందుకంటే వాస్తవంగా పబ్లిక్ కూడా బాగా గమనించాలి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామాల్లో తీర్మానం చేశారు. సర్పంచ్లు అయితేనేమి, మండల పరిషత్ చైర్మన్లు అయితేనేమి, వీళ్ళతో తీర్మానం చేసి ఏకగ్రీవంగా యురేనియం తవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని ఈ గవర్నమెంట్లో మా మీద బురద చల్లారు. ఇది కాదని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
బ్రహ్మాండంగా సందేశం ఇచ్చారు ప్రజలకంతా. ఇవి జరగబోయే ఇటువంటి అపోహలు పెట్టుకోదండి, గత ప్రభుత్వం చేసినటువంటి పనులు అని చెప్పేసి. కాబట్టి ముందుగా నేను మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే కర్నూలు జిల్లా ప్రజలంతా మీరు బాగా ఏకగ్రీవంగా ముక్తకంఠంతో ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అరాచకాలను మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా దాన్ని ప్రోత్సహిస్తూ అక్కడ ధర్నాలు అయితేనేమి రకరకాలుగా వాళ్ళు చేస్తూ వచ్చారు. జిల్లా ప్రజలంతా భయప్రాంతాలకు గురి చేసి ఎన్ని చేశారో మీరు గత 20 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు. వాటన్నింటికి పులిస్తా పెడుతూ ఇది ప్రజల పరిపాలన, ప్రజలు ఏది ఆశిస్తే అదే చేస్తామని చెప్పేసి అనే దానికి నిదర్శనంగా ఉన్న అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు జిల్లా ప్రజలకు ఓటులు ఇచ్చే సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా 29 తవ్వకాల గురించి అపోహ పెట్టుకోవద్దని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. ఇకపోతే కర్నూలు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా మెజార్టీతో తిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలు అయితేనేమి పార్లమెంట్ అయితేనేమి ఇవన్నీ గెలిచిన తర్వాత ఇక నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న కుర్వ కార్పొరేషన్ చైర్మన్ గా మానవి దేవేంద్రప్ప గారు, ఎందుకంటే ఎప్పుడు కూడా మన కర్నూలు జిల్లాకి ఏ రోజు రాలేదు ఆ చైర్మన్ పదవి. మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో కురువులు అధికంగా ఉన్నారని చెప్పేసి మారుమూల ఉన్నటువంటి దాదాపు కర్ణాటక బార్డర్ అది పెద్ద హరివనం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్త బాగా పనిచేశాడని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే పదవి వచ్చింది. వాస్తవంగా ఒక కార్పొరేషన్ చైర్మన్ అంటే ఆశామాష విషయం కాదు. ఇంట్లో కూర్చుంటే ఆయనకి ఇంటికి పోయింది పదవి. బొజ్జమ్మ గారికి అయితేనేమి, ఇక్కడ వేదిక ఉన్నటువంటి డైరెక్టర్లు అయితేనే మిగతా వాళ్ళు అయితేనేమి అన్ని పదవులు నామినేటెడ్ పదవులకు సంపూర్ణంగా న్యాయం జరిగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వీళ్ళ నిదర్శనం. ఇకపోతే ముఖ్యంగా చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకునే పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు మీలో వెనుక తిరిగినాను. ఓ ఎంపీటీ స్థాయి సామాన్య కార్యకర్త నేను. అటువంటి వ్యక్తిని నన్ను ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఒక ఎంపీగా రాజకీయ వ్యవస్థలనే చిట్ట చివరి పోస్ట్ ఏదైనా అంటే ఎంపీటీసీ అక్కడి నుంచి తీసుకెళ్ళి పార్లమెంట్ స్థానంలో లోక్సభలో కూర్చోబెట్టాలంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రుజువు చేశారు. కాబట్టి కార్యకర్తలంతా మీరు ఎక్కడ కూడా అపోహలకు గురి కావద్దండి. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు ఖచ్చితంగా మీ ఇంటి తరపు జరుగుతుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానని చెప్పేసి